హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ అండ్ ఫైనల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ తెలుగు మీడియం ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్ అనమాట. నేను సపరేట్గా 10 మార్క్స్ 5 మార్క్స్ అన్ని డిఫరెన్స్గా చూపించకుండా టోటల్గా నేను మొత్తం చూపిస్తున్నాను. మొత్తం 25 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్స్ అనేవి ఏమేమి ఉన్నాయో. పన్ను గురించి వివరించండి, దాని లక్షణాలు మరియు లక్ష్యాలను పేర్కొనండి. ప్రత్యక్ష పన్ను మరియు పరోక్ష పన్ను మరియు దాని లక్షణాలను వివరించండి. ఆదాయము విషయాన్ని వివరించండి మరియు దాని లక్షణాలు ఇవ్వండి లేదా తెలపండి. నిబంధనలు మునుపటి సంవత్సరం మరియు అంచనా సంవత్సరాన్ని నిర్వచించండి. ఆదాయ పన్ను నుండి పూర్తిగా మినహాయించిన ఆదాయాల 10 అంశాలు ఇవ్వండి. మూలధన వ్యయం వర్సెస్ ఆదాయ వ్యయం, మూలధన రసీదు వర్సెస్ రాబడి రసీదు. వస్తువులు మరియు సేవా పన్ను గురించి రాయండి. జిఎస్టీ యొక్క ప్రయోజనాలు, నష్టాలు, జిఎస్టీ మరియు వ్యాట్ మధ్య తేడా, జీతం మరియు జీతం లక్షణాలు నిర్వచించండి. పెర్క్విజిట్స్ యొక్క విభిన్న రకాలు. సెక్షన్ 80C కింద అర్హత ఉన్న పొదుపులు ఏమిటి? గృహ అద్దె భత్యం, పన్ను ఉచిత భత్యం, జీతం యొక్క సామర్థ్యం. వార్షిక విలువను నిర్వచించండి మరియు వార్షిక నిల్వ ఎలా నిర్ణయించబడుతుంది? ఆదాయ పన్ను చట్టం 1961 యొక్క నిబంధనల ప్రకారం గృహ ఆస్తి నుండి వచ్చే ఆదాయం ఎలా లెక్కించబడుతుందో వివరించండి. ఆదాయ పన్ను చట్టం 30 నుండి 36 సెక్షన్ కింద వ్యాపార ఆదాయం నుండి వివిధ తగ్గింపులను వివరించండి. ముగింపు నిల్వ యొక్క విలువ, బదిలీ మరియు పరిగణించు బదిలీ వివరించండి. ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయానికి సంబంధించిన సాధారణ మరియు ప్రత్యేక ఆదాయాలు ఏమిటి? ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయాలలో మినహాయింపులు ఏమిటి? తగ్గింపు అండర్ సెక్షన్ 80E, తగ్గింపు అండర్ సెక్షన్ G. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి 25 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినవి. బీకామ్ కంప్యూటర్స్ అండ్ బీకామ్ జనరల్ సంబంధించిన ప్రతి ఒక్క సబ్జెక్టు నేను తెలుగు మీడియం వాళ్ళకి అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, ఆ వీడియోస్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ త్రిపురి రాజేష్.